ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అడగడమే ఆ యువతి చేసిన తప్పైంది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. తీపి మాటలతో సర్వస్వాన్ని దోచుకున్నాడు. తీరా గర్భవతి అయ్యాక బాధ్యత తీసుకోమంటే ఏకంగా ప్రాణాలే తీసేశాడు. అంతటితో ఆగకుండా శవాన్ని గోనె సంచిలో కుక్కి రోడ్డు పక్కన పారేసేందుకు ప్రయత్నించాడు. హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కిరాతక ఘటన నగరవాసులను ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తోంది. బతుకు తెరువు కోసం వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఓ అమాయక యువతిని నమ్మించి మోసం చేసి కడతీర్చిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. బీహార్కు చెందిన ఆ యువతి నిరుపేద కుటుంబంలో జన్మించింది. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు, కడుపు నింపుకునేందుకు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ నగరానికి వచ్చింది. బాలాపూర్ పరిసరాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. సరిగ్గా అక్కడే స్థానికుడైన అహ్మద్ అనే యువకుడు కన్ను ఆమెపై పడింది. మాయమాటలతో ప్రేమ ముసుగులో ఆమెకు దగ్గరయ్యాడు. ఆ యువతి కూడా అతడి మాటలను గుడ్డిగా నమ్మి సర్వస్వం అప్పగించింది. ఇక కొంతకాలం పాటు సాఫీగానే సాగిన వీరి బంధంలో ఊహించని మలుపు తిరిగింది. ఆ యువతి ఇటీవల గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎంతో ఆశతో, ఆనందంతో అహ్మద్ వద్ద ప్రస్తావించింది. తమ బంధాన్ని పెద్దల సమక్షంలో అధికారికం చేసుకోవాలని, తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది. కానీ అహ్మద్ అసలు రూపం అప్పుడే బయటపడింది. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని యువతి గట్టిగా పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె గర్భవతి కావడంతో ఎలా అయినా సరే అడ్డు తొలగించుకోవాలని, లేదంటే తన గుట్టు బయట పెడుతుందని అహ్మద్ పక్కాగా పథకం వేశాడు. ఈ దారుణానికి అహ్మద్ ఒక్కడే కాకుండా తన తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యులను చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పథకం ప్రకారం ఆదివారం రాత్రి ఆ యువతిని అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. హత్య తర్వాత ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కారు. అర్ధరాత్రి వేళ ఆ సంచిని ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడైనా పారేసేందుకు బయటకు తీసుకొచ్చారు కుటుంబం మొత్తం. కానీ పాపం పండింది, విధి మరోలా రాసింది. అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా గోనె సంచిని తరలిస్తున్న అహ్మద్ను స్థానికులు గమనించారు. నిలదీసి చూడగా అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు వేగంతో అక్కడికి చేరుకొని నిందితుడు అహ్మద్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడితో పాటు ఈ హత్యకు సహకరించిన తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు, మార్చురీకి తరలించారు. నమ్మినందుకు నిండు గర్భవతిని ఇంత కిరాతకంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.